బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రంపై చైనా మీడియా వెళ్లగక్కిన అక్కసుకు భారత్ గట్టిగా బదులిచ్చింది. సినిమాలను తెరకెక్కించే విషయంలో దర్శక నిర్మాతలకు కళాత్మక స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. తమ భావాలను కథల రూపంలో వ్యక్తపరచడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగం అని పేర్కొంది. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం విషయంలో ఎవరికైనా సందేహాలు, ఆందోళన ఉంటే స్పష్టత కోసం భారత రక్షణ శాఖను సంప్రదించొచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని స్పష్టం చేశాయి. భారత్ చైనాపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చిన విషయం కూడా గుర్తు చేసింది. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారని నోరు పారేసుకుంది. ఈ చిత్రం జాతీయవాద మెలోడ్రామా అని ఆరోపించిన చైనా గల్వాన్లో ఘర్షణలకు భారత బలగాలే కారణమని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. 2020 జూన్లో భారత్ చైనా సరిహద్దుల్లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటన ఆధారంగానే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 27న ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమా విడుదల కానుంది.